ఈరోజు ఏంటి స్పెషల్ ఏంటండి? క్రిస్మస్, సెమీ క్రిస్మస్. కాళ్ళలో మరి సెమీ క్రిస్మస్ జరుపుకోవడానికి దేవుని కృప ఎంతో మరి మనకి తోడ్పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు మరొకసారి. మరి ఈరోజు దేవుని వాక్యం అందించడానికి దేవుని దాసులు అమలాపురం నుంచి రాహులయ్య గారు మన మధ్యలోకి వచ్చారు. స్థానిక దైవజనులు జోనాబాబు గారికి ప్రత్యేకమైన వందనాలు, అలాగే వారి తండ్రి గారు ప్రేమ్ గారికి కూడా మరి ప్రత్యేకమైన వందనాలు. ఈరోజు సెమీ క్రిస్మస్ చేసుకోవడానికి దేవుని కృప మనతో ఉంది. మీరందరూ సంతోషంగా ఆ దేవుని సన్నిధికి వచ్చారని నమ్ముతూ ఉన్నాను. మరి దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. దేవుని యొక్క వాక్య లేఖనాల్లో చూడండి, ఆదికాండము 2వ అధ్యాయము 3వ అధ్యాయం, క్షమించాలి, ఆదికాండము 3వ అధ్యాయము 9-10 వచనాలు ఒకళ్ళు చక్కగా చదవండి. ఆదికాండము 3వ అధ్యాయము 9-10 వచనాలు. దేవుడైన యెహోవా ఆదామును పిలిచి, నీవు ఎక్కడ ఉన్నావు? అందుకతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా ఉంటిని గనుక భయపడి దాగుకొంటినను. చాలా చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవా, మా ప్రభు యొక్క గ్రేస్ మిషన్ వారు నిర్వహించు సెమీ క్రిస్మస్ ఆరాధనలో ప్రభా అనేక మందిని మీరు నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. ఈ కాళ్ళ ప్రాంతంలో ప్రభా మీరు ఎంతగానో మీ దాసులు ప్రేమ్ గారిని బట్టి, జోనా గారిని బట్టి ప్రభా దేవారిని గణపరుస్తూ అనేక మంది నశించిపోటు నీకు ఇష్టం లేక దేవా వారి ద్వారా మీరు ఏర్పాటు చేసిన యొక్క మందిరానికి అనేక మందిని మీరు నడిపిస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. మా మధ్యలోనికి కైకలూరు ప్రాంతం నుండి ప్రభా మీ బిడ్డలైనటువంటి వారిని నడిపించారు. దేవా, మా ప్రభు ఇదిగో నాయన, మేమందరం కలిసి నిన్ను స్తుతిస్తున్నాం, గణపరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రభా ఈ యొక్క కొద్ది సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని ఎన్నికలేని నన్ను నిలవబెట్టారు. మాట్లాడండి, మాతో మాట్లాడి ప్రభా ఇదిగో నాయన యొక్క వాక్య లేఖనాల ద్వారా మేము బహుగా బలపడినట్లుగా సహాయం చేసి నడిపించి ఈ కూడిక ఆదరణంత వరకు మీరు అధ్యక్షుడిగా నడిపించి మహిమ పొందుకోమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు క్రిస్మస్ జరుపుకుంటున్న మనం అందరం కూడా సంతోషించాలి. ప్రైజ్ ది లార్డ్. ఆనందించాలి. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు అనంటే, ఒకానొక సమయంలో అనగా ఆది కాలంలో ఆదామును మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఈ సృష్టిని సమస్తాన్ని దేవుడు తయారు చేసి దానిలో ఆదామును మరి తీసుకుని వచ్చే తోటలో విడిచిపెట్టినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. తోటలో చల్లపూట వేళ దేవుడైన యెహోవా అక్కడికి వచ్చి ఆదాముతో సంభాషణ చేస్తూ ఉన్నప్పుడు ఆదాము సంతోషించినట్లుగా దేవుడు చూశాడు. ఆ సంతోషాన్ని నిరంతరము ఉంచాలి అని దేవుడైన యెహోవా చల్లపూట వేళ వస్తూ ఆయన పలకరిస్తూ ఉన్న తరుణాల్లో కొంతకాలమైన తరువాత ఆయనలో దిగులు కనబడింది. ఏం కనబడిందంటే దిగులు కనబడింది. దేవుడు ఆలోచన చేశాడు, ఏంటి ఎంతవరకు సంతోషంగా ఉన్నాడు, ఇప్పుడు ఇతనిలో దిగులు కనబడింది అని చెప్పి ఒక మంచి ఆలోచన చేశాడు. ఆయన ఎలాంటి వాడు అని అంటే ఆలోచనకర్త. ఎలాంటి వాడండి? ఆలోచనకర్త. ఆయన ఆలోచన చేసినప్పుడు ఇతన్ని సంతోష పెట్టడానికి నేను ఏం చేయాలని ఆలోచన చేసినప్పుడు ఆయనకి గాఢ నిద్ర కలగజేసి పక్కటెముకలో నుండి ఒక ఎముక తీసి ఏం చేశాడంటే స్త్రీగా నిర్మించాడు. ప్రైజ్ ది లార్డ్. ఆ స్త్రీని తీసుకుని వచ్చి ఆదాము ముందు పెట్టినప్పుడు అతనిలో దిగాలత్వం పోయి ఇప్పుడు ఏమొచ్చిందంటే సంతోషం వచ్చింది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తర్వాత వారిరువురు కలిసి మెలిసి ఆ తోటంతా తిరుగుతూ ఉన్న తరుణాల్లో దేవుడు వాటిని చూసి కూడా సంతోషించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులను, ఒకానొక సమయం వచ్చింది, వారి సంతోషాన్ని భంగం చేయాలని సాతానుగాడు ఆలోచన చేసి పన్నాగాలు పన్ని సర్పరూపంలో వారి అవ్వమ్మ దగ్గరకు వచ్చి దేవుడు వారికి తెలియజేసిన మాటలను ఒకసారి జ్ఞాపకం చేశాడు. ఏంటంటే దేవుడు ఏం చెప్పాడంటే, మీరు జీవించడానికి ఇదిగో ఈ తోటలో ఉన్న వృక్ష ఫలాలన్నీ మీరు తినొచ్చు, కానీ ఏం తినకూడదంట? జీవవృక్ష ఫలాలు మాత్రం మీరు తినకూడదు. అవి తిను దినమున మీరేం చేస్తారంటే చస్తారు అని చెప్పాడు.
వెంటనే వారు దేవుడు చెప్పినట్టుగానే ఆ తోటలో ఉన్న ఫలాలన్నీ తింటున్నారు, కానీ తోట మధ్యలో ఉన్న ఆ ఫలాన్ని తినకుండా జాగ్రత్త పడినట్లుగా చూస్తా ఉన్నాం. ప్రియులారా, ఒకానొక సందర్భంలో సాతానుగాడు అవ్వమ్మ దగ్గరకు వచ్చి ఇది నిజమా అని ఒక ప్రశ్నార్థకమైన మాటను వారి మధ్యలో వచ్చినప్పుడు ఆమె ఆలోచన చేయడం ప్రారంభించింది. ఎందుకు దేవుడు ఈ పండ్లు మిమ్మల్ని తినొద్దన్నాడో తెలుసా? మీరు తింటే మీరేమైపోతారంటే దేవుళ్ళు అయిపోతారు అనే ఒక మాటని వారితో చెప్పినప్పుడు ఆమెలో ఒక భయంకరమైన కుట్ర పుట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అరే, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు అనుకున్నాము, దేవుడు మమ్మల్ని ఎంతగానో ఆనందింపజేస్తాడు అనుకున్నాము, ఈ సృష్టి మా కోసమే అనుకున్నాము, ఈ సృష్టిలో ఉన్న సమస్తాన్ని తినమన్నాడు, నిజంగా ఆ పండు ఒకటే తినొద్దన్నాడు, ఎందుకని అనే ఒక ఆలోచన ఆమెలోనికి వచ్చినప్పుడు ఆమె ఏం చేసిందంటే ఆలోచన చేసి మొత్తం మీద దేవుని మాట తిరస్కరించి సాతాను మాటకు లోబడి కొన్ని పళ్ళు కోసి ఏం చేసిందంటే కొన్ని తిని తీసుకుని వచ్చి ఎవరికి ఇచ్చిందంటే ఆదాముకి ఇచ్చినట్లుగా చూస్తా ఉన్నాం. ఆదామైనా అమ్మా దేవుడు తినొద్దన్నాడు కదా, ఎందుకు నీవు తిని తీసుకుని వచ్చావు అని అడగలేదు ఆమె. వెంటనే ఆ స్త్రీ తీసుకుని వచ్చి తినమన్నప్పుడు పండ్లు తినిన తర్వాత వారికి ఏమైందంటే వారి మీద ఉన్న దేవుని యొక్క ఆత్మ వెంటనే బయటికి దేవుని మహిమ వారి నుండి బయటకు వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వారు దిగంబరులని వారికి తెలిసిపోయింది. ప్రియులారా, వెంటనే వారు ఏం చేశారంటే ఆ చెట్టు చాటుకెళ్ళి దాక్కున్నట్లుగా చూస్తా ఉన్నాం. ఇప్పుడు చదువుకున్న ఆదికాండము 3వ అధ్యాయంలో ప్రియులారా 9-10 వచనాల్లో మనం చదివిన విషయం ఏంటంటే దేవుడు వచ్చి ఆదామును పిలిచినప్పుడు ఆయన పిలిచినప్పుడు ఎక్కడున్నాడు అని అంటే చెట్టు చాటున భయపడి దాక్కున్నట్లుగా కనబడతా ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకు దాగవలసి వచ్చింది అని అంటే దేవుని యొక్క ఆజ్ఞ అతిక్రమించారు కనుక. అంటే ఆజ్ఞ అతిక్రమమే ఇప్పుడు ఏమైపోయింది చెప్పండి? పాపం అయిపోయింది. ప్రియులరా, దేవుని మహిమ పొందలేని వారు అనేక మంది ఉంటే ఆదామును ప్రేమించి దేవుని మహిమతో నింపి ఆ తోటలో ఉంచినప్పుడు ప్రియులరా ఆ మహిమ ఆ అవ్వ ద్వారా ఏమైందంటే కోల్పోయినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు వారిలో ఏమొచ్చిందంటే భయం వచ్చేసింది. ప్రియులరా, ఆ భయముతో చెట్టు చాటుకు వెళ్ళి దేవుణ్ణి కూడా చూడలేని విధంగా తయారైపోయారు వారు. ఈరోజు ఈ క్రిస్మస్ వేళలో ఈ వాక్యాన్ని నేను మీకు ఎందుకు తెలియజేశానని మీరు అనుకోవచ్చు. చూడండి, లోకాసు వార్త 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడ త్వరగా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు, గట్టిగా చదవాలి, ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండెను. ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. ప్రియులరా, భయము 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 అని ఎక్కడ చూసినా ఈ మానవుడి జీవితంలో ఏముంటుంది చెప్పండి? భయం ఉంటుంది. ఈ భయం ఇక్కడి నుంచి వచ్చింది కాదు. ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆదాము నుండి. అందుకే మీకు గుర్తు చేశాను నేను 3వ అధ్యాయంలో. ప్రియులరా, ఎందుకు భయపడ్డారు అని అంటే దేవుని మాటకు అతిక్రమించారు గనక వారు పాపము చేసిన వారు అయిపోయారు. ప్రతి వానిలో ఏముండిపోయిందంటే పాపం ఉండిపోవటం వల్ల అందరూ ఏం చేస్తున్నారంటే భయపడిపోతా ఉన్నారు. ప్రియులరా, దేవుని యొక్క సువార్త మనం వింటూ ఉన్నప్పుడు జాగ్రత్తగా ఆలోచించవలసిన వారముగా ఉన్నాం. భయము అంటే దేవదూత అంటుంది వారిని చూసి భయపడకుడి. ఏమంటుందండి? భయపడకుడి, ఇదిగో రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఆయనే తన ప్రజలను పాపముల నుండి ఏం చేస్తాడంట? రక్షిస్తాడు, విమోచిస్తాడు. కాబట్టి మీరు ఇక భయపడనవసరం లేదు. దయచేసి భయపడనవసరం లేదని దేవుని దూత స్వప్నమందు యేసేపుతో కూడా మాట్లాడిన మాట అదే, మరియతో మాట్లాడిన మాట కూడా అదే. భయపడవద్దు. ఎందుకు మరియమ్మని ఎందుకు భయపడవద్దు అంటే ఆమె కన్యకగా ఉంది. ఇప్పుడు పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. లోకులందరూ ఏమనుకుంటారు చెప్పండి? లోకులందరూ ఏమనుకుంటారు? ఆమె ఇదిగో గర్భం ధరించింది అంటే పాపం చేసిందని అనుకుంటారు. ప్రియులరా, దేవదూత అందుకే ముందుగానే ఆమె తెలుపుతా ఉంది. ఏమంటుందంటే భయపడొద్దు, నీవు పరిశుద్ధాత్మ వలన గర్భము ధరిస్తావు అని చెప్పారు. యేసయ్య దగ్గరకు వచ్చి ఆమెను విడిచిపెట్టాలని ప్రయత్నం చేసినప్పుడు భయపడవద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. ప్రియులరా, ఈరోజు ఈ క్రిస్మస్కు కూడి వచ్చిన మీ అందరికీ కూడా చాలా భయాలు ఉంటాయి. ఏమండి, మేము కూడా మొన్న 11వ తారీఖున మార్కెట్ యార్డ్లో కైకలూరులో పెద్ద గ్రాండ్ క్రిస్మస్ చేసామండి. భయపడ్డారా? భయము
చాలా గ్రాండ్ క్రిస్మస్ చేసామండి. దానికి ముందుగా ఎలా జరుగుద్దో, ఏం జరుగుద్దో, ఎక్కడ ఏం జరుగుద్దో ఎలా మేము ఫీల్ అయిపోయాం, చాలా భయపడిపోయాం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు భయపడొద్దన్న మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే మనకు ఒక వాగ్దానంగా అక్కడ మిగిలిపోతూ ఉంటుంది. మనమందరం కూడా భయపడవద్దు అని దేవుని దూత చెప్పినట్లుగా భయపడకుండా యేసుక్రీస్తు ప్రభువారు మనకు పుట్టారు కనుక మనం పాపంలో ఉన్న వారిని, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే ఏం చేస్తాడంట? విమోచిస్తాడు. మీరు ఏ భయంతో వచ్చారో నాకు తెలియదు ఇక్కడికి. ఏమండి, చాలామంది వచ్చేటప్పుడు అమ్మో ఆటో అందదేమో, ఎక్కడ మిస్ అయిపోతామో క్రిస్మస్, అమ్మో టైం అయిపోతుందేమో, ఎక్కడ క్షణము ఏమంటారు చెప్పండి? ఆందోళన, భయము, ప్రియులరా, నిట్టూర్పు, ఏడుపు, కన్నీరు, వీటన్నిటినీ కూడా వారి పాపముల నుండి ఆయనే ఏం చేస్తాడంట? విడిపించడానికి యేసుక్రీస్తు ప్రభు రక్షకుడుగా మన కొరకు పుట్టి ఉన్నాడు. క్రీస్తు నేడు పుట్టెను. హల్లెలూయా, హల్లెలూయా. మన పాపములన్నిటి నుండి ఆయనే, మన భయములన్నిటి నుండి ఆయనే విడిపించి మనలందరినీ కూడా రక్షించి తన రాజ్యానికి వారసులుగా చేయునుగాక. ఆమె దేవుడి మాటలు దీవించునుగాక. థ్యాంక్ యూ. మరి నాకు ఇచ్చిన సమయాన్ని బట్టి